సనత్ నగర్లోని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం ఎదుట సంగారెడ్డి జిల్లా హన్నూర్ మండలం వడ్డపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సురభి కెమికల్ ఫ్యాక్టరీని వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా చర్యలు తీసుకోవట్లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కెమికల్ కంపెనీ నిర్మాణంతో తమకు త్రాగునీరు కూడా లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మొదట వాటర్ ప్లాంట్ నిర్మిస్తున్నామని చెప్పి కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని, తాగునీటి జలాలలో కెమికల్ వ్యర్థాలను వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సురభి కెమికల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు కోరుకున్నారు. ఆ ఊరు శివర్లలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి వచ్చారు. అయితే మొదలు మాకు తెలిసింది ఏంది అంటే దాన్ని ఒక వాటర్ ప్లాంట్ ఉండే, ఆ వాటర్ ప్లాంట్ ని కంటిన్యూ చేస్తామని చెప్పి బిల్డింగ్ కట్టుడు స్టార్ట్ చేశారు. తర్వాత ఎప్పుడైతే ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ వచ్చి స్టార్ట్ అయిందో అప్పుడు మాకు తెలిసింది దీన్ని కెమికల్ ఫ్యాక్టరీ కింద కన్వర్ట్ చేస్తున్నారు. అప్పుడు మేము ఆ ఊరు చుట్టుపక్కల 5 గ్రామాలు ఉన్నాయి. మాకు 5 గ్రామాలలో 5,000 మంది 5,000 ఎకరాలు ఉంది. మొత్తము ఆయకట్టు ఉంటుంది. వెనుక ఈ ఫ్యాక్టరీ ఏదైతే అంటున్నారో దాని వెనుక చెరువు ఉన్నది, గొలుసులు ఉన్నాయి. సో ఎప్పుడైతే ఏదైనా వాటర్ పడ్డా చెర్లకే పోతాయి. ఆ చెర్ల 2 డ్రింకింగ్ వాటర్ బోర్స్ ఉన్నాయి. అదే ఊరుకు ఆదాయం, మంచినీరు తాగేందుకు. అది కాకుండా ఆ చెరువు 106 ఎకరాలు ఒక 1000 ఎకరాలకు ఆయకట్టు కాస్తుంది. సో ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఏదైతే మొత్తం అగ్రికల్చర్ జోన్ ఉందో అక్కడ వచ్చి ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెడతా అంటే మేము ఏం కావాలి 5 గ్రామ ప్రజలకు? ఇప్పుడు మా దగ్గర పండేది వరి అండి. చుట్టుపక్కల ఎక్కడ పోయినా పటంచెరు పోయినా ఎక్కడ పోయినా మొత్తం కలుషితం ఉంది. మా దగ్గరికి వచ్చి వడ్లు బియ్యం కొనుక్కొని పోతారు. సో మా దగ్గర ఏమి లేని దాంట్లో ఒక అగ్రికల్చర్ జోన్ లా దాన్ని ఒక చిన్న 2 ఎకరాలకు కన్జర్వేటివ్ జోన్ నుంచి ఇండస్ట్రియల్ జోన్ కన్వర్ట్ చేసి దాంట్లో ఇండస్ట్రీ పెడదామని చూస్తున్నారు. అది కాకుండా ఏం చేశారంటే 2 ఎకరాల పర్మిషన్ తీసుకొని 4